తెలుగు రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. జనరల్ గా ఈ మూవీ దానికన్నా కూడా మీ చాలా సోషల్ మీడియాలో టీఎన్ఆర్ అప్పుడు చేసిన చాలా వైరల్ అవుతుండే. అది నేను చాలాసార్లు నేను లోలో ఉన్నప్పుడల్లా చాలాసార్లు మీకు నేను చెప్పాను కూడా, కాల్ చేసినప్పుడు సార్ మీది ఇంటర్వ్యూ అన్నప్పుడు ఉమా ఏం చేద్దామంటే, సార్ నేను మీ దీని గురించి కాదు, సినిమాల గురించి కాదు, మీ చెప్పే విషయాలకి నేను చాలాసార్లు మోటివేట్ అవుతూ ఉంటాను. లోలో ఉన్నప్పుడు నేనే కాదు, ఈ విషయం నాతో చాలామంది షేర్ చేసుకున్నారు. ఒకటైతే నేను రెగ్యులర్గా చూసేది ఏంటంటే ఫెయిల్యూర్ అవ్వాలి, కింద పడాలి, కిక్ ఆఫ్ లైఫ్ అనేది చూడాలి అనేది. నేను మ్యాక్సిమం 2 డేస్లో ఒకసారి నేను ఆ షార్ట్ చూస్తాను. ఇది చాలా జరుగుతుంది అమ్మా. నేను అదే చెప్తున్నా. ఇవాళ నాకైంది ఎగ్జాంపుల్, నా కాలు యాంకిల్ ఇరిగింది అనుకున్నాను, కానీ ఏది ఆగిందమ్మా? ఈ పెద్ద సినిమాలో నాకు వేషం పడకుండా పోయిందా? అది కంటిన్యూ అవ్వకుండా పోయిందా? అది క్లిక్ అవ్వకుండా పోయిందా? సినిమా హిట్ అవ్వకుండా పోయిందా? నాకు ఈరోజు పేరు రాకుండా పోయిందా? అన్నీ జరిగాయి. ఎందుకంటే చేద్దాము అని నా తాలూకు టాలెంట్ని కానీ, నా తాలూకు నిజాయితీని కానీ, నా తాలూకు ప్రేమను కానీ నమ్మిన వాళ్ళు సినిమా పట్ల, వాళ్ళు నా బాడీ షేప్ గురించి ఆలోచించట్లేదు, నా ఇమేజ్ గురించి ఆలోచించట్లేదు, విరిగిన కాలు గురించి ఆలోచించట్లేదు, నా పరిస్థితి గురించి ఆలోచించట్లేదు, వాళ్ళు పెడుతున్న కొన్ని 100 కోట్ల స్టేక్ గురించి ఆలోచించట్లేదు. దేన్ని చూసి నమ్మి వస్తున్నారు వాళ్ళు ఎవరు? నాకు అనిల్ రావుపూడి నాకేంటి ఫ్రెండా? ఏమైనా పోనీ అదివరకు ఏదైనా పరిచయం ఉందా? మీ ఇద్దరు కలిసి ఏదైనా సినిమాలో పనిచేసామా? లేదే. యూ విల్ నెవర్ నో. మీకు అర్థం కాదు. బాగా ఆప్తులన్న వాళ్ళు ఏ విధంగా మాట్లాడేవారు నాకు తెలుసు. నేను నా 10th ఫెయిల్ అయినప్పుడు చూసా. అది దగ్గరున్న వాళ్ళని కలవనివ్వకుండా పేరెంట్స్, వాళ్ళు నా క్లాస్మేట్స్ అప్పటిదాకా రోజు బాగా క్లోజ్గా తిరిగే వాళ్ళు సడన్గా నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను రీజన్ చెప్పను. ఫెయిల్ నేను అయ్యాను, జెన్యున్గా ఫెయిల్ అయ్యేసరికి నన్ను వాళ్ళు సెలబ్రేషన్స్లో పిలవపోవడం, 10th ఎగ్జామ్స్ అయిపోయిన పార్ట్. నాకు ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే నాకు తెలుసు అవుతానని కూడా తెలుసు, బికాస్ ఆఫ్ మై హెల్త్ కండిషన్. ఆ పర్టికులర్ దీంట్లో ఫెయిల్ అయినంత బాధ ఉంది, కానీ ఐ వాంటెడ్ టు బి పార్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సెలబ్రేషన్స్. అందరి దగ్గరికి వెళ్దామని. నువ్వు వస్తావా అంటే, నువ్వు పాస్ అవ్వలేదు కదా అని నన్ను ఆపిన రోజు కొంతమంది, అరే నీతో మాట్లాడద్దని మా మదర్ చెప్పిర్రా అని చెప్పి, అంటే వీడు చెడిపోయినోడు, వీడితో ఉమ్మా. అప్పటిదాకా నా లైఫ్లో ఎంత నాకు స్టార్డమ్ ఉండేదంటే, పర్సనల్ లైఫ్లో స్టార్డమ్ అనే పదం అంటే మీకు ఆ ఇంపాక్ట్ ఇవ్వడం కోసం చెప్తున్నాను. వెల్ డ్రెస్డ్ కిడ్ అనే, వెల్ బిహేవ్డ్ కిడ్ అనే నాకు ఎంత మంచి పేరు ఉండేదో. నాకు చాలా ఆర్ట్స్ ఉన్నాయి, టాలెంట్స్ ఉన్నాయి. నన్ను చూపించే ఎగ్జాంపుల్గా వాళ్ళ పిల్లలు చెప్పుకుంటారు, వాడు చూడరు ఎంత మర్యాద మాట్లాడతాడు, ఎంత హుందాగా ఉంటాడు, ఎంత దీనిగా ఉంటాడు, అలా ఉండాలని చెప్పుకుని నాకు ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయ్యేసరికి ఒక అంటరాని తనాన్ని అంటగట్టితే ప్రపంచంలో ఉన్న సఫరర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ నాకు అర్థం అవడం మొదలుపెట్టారు. వాళ్ళ పరిస్థితి నాకు అర్థం అవడం మొదలుపెట్టింది. మనకు ప్రమేయం లేకుండా, మనకు సంబంధం లేకుండా జరిగే ఒక ఫెయిల్యూర్ వల్ల ఒక విధంగా మిమ్మల్ని ట్యాగ్ చేసేసి, జడ్జి చేసేసి పక్కన పడేస్తే ఎలా ఉంటుంది? ఒక రేప్ విక్టిమ్ తాలూకు బాధ ఎలా ఉంటుందో ఆ రోజు నాకు అర్థమైంది. మనకు సంబంధం లేని దాంట్లో ఒక అమ్మాయి బలైపోతే అమ్మాయిని పక్కన పెట్టేసి, ఇవన్నీ మనం మీకు అర్థమవుతుంది కదా ఎలాంటి టాపిక్, అలా ఫీల్ అయిన రోజు నేను, ఓ అమ్మాయి బాధ ఎలా ఉంటుందా, నాకు అవి అర్థమవుతున్నాయి తప్ప వీళ్ళు చేసినవి కూడా అర్థమవుతున్నాయి. కానీ నాకేం అర్థమైందంటే, ఓకే ఫైన్, మనం ప్రతిదాన్ని కొంచెం జూమ్ అవుట్ చేసి చూడాలి, జూమ్ ఇన్ కాదు. అలా కొంచెం వెనక్కి వెళ్తే అన్నీ అర్థమవుతుంటాయి. చందమామ మీద చాలా మచ్చలు ఉన్నాయి, కన్నాలు ఉన్నాయి అవన్నీ, బట్ దూరం నుంచి వస్తే అట్మోస్ట్ పోయిటిక్ ఆబ్జెక్ట్ అది. ఇంతకుమించి ఎగ్జాంపుల్ చెప్పడానికి లేదు. నేను అందుకు చెప్తున్నా, కాలు ఇరిగిన తర్వాత నేను అయిపోయింది అనుకున్న టైంలో పెద్ద అంటే బిగ్గెస్ట్ స్టార్, పెద్ద కాదు, బిగ్గెస్ట్ స్టార్ సినిమాలో నేను హ్యాపీగా సక్సెస్ఫుల్ బయటకు వస్తే, చిన్న సినిమాల్లో వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు నాకు తెలుసు. చిన్న అంటే ఇక్కడ వాళ్ళు తక్కువ చేయటం కాదు, వాళ్ళు అంటే వాళ్ళ సినిమా కోసం వాళ్ళు ఏమైనా చేయొచ్చమ్మా. మళ్ళీ చెప్తున్నా, అక్కర్లేదు, వద్దు, పరిగెత్తలేనోడు నడవలేనోడు మాకు వద్దు అనుకోవడం వేరు. కానీ లేదు, ఒక నీకు ఇంకో రకమైన రోల్ ఇస్తాను, ఇలాంటి కొంచెం జరిగినాయి. అవన్నీ టైం వేస్ట్ చెప్పడం. బట్ నాకు షాక్ అయితే అనమాట, ఓ మనల్ని ట్యాగ్ చేస్తారు అనకూడదు. కానీ నా గుండెలో అగ్నిపర్వతాలు బద్దలైపోతుండేవి. కర్మగాలి అనకూడదు. ఈ సినిమాకి అటు ఇటు టాక్ వస్తే ఎక్కడ దాకా వెళ్ళిపోద్ది మీకు అర్థమవుతుంది కదా. పాజిటివ్గా ఆలోచించేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక సెంటిమెంటల్ ఇండస్ట్రీ అమ్మ మంది. అరే హర్షకి ఏంటి ఇలాగైంది అని ఏదో ఒక అపశకునలాగా ఆలోచిస్తూ ఉంటే, చిరంజీవి గారు చిన్నమాట ఏంటి తెలుసా, ఈ సినిమాకి ఏదైనా అప్పటికి స్ట్రైకుల వల్ల సినిమా 4 రోజులు అయిపోయింది, వర్షాల వల్ల ఇంకో నెల అయిపోయింది.
ఆ తర్వాత కంటిన్యూ అయింది. అయితే ఓ మాట అన్నారు, ఈ సినిమాకున్న దిష్టి అంతా హర్ష తీసేసుకున్నాడు పాపం, ఆ దెబ్బతో మొత్తం పోయింది దిష్టి అని చెప్పాను. దిష్టి నమ్ముతాను లేదు కాదు ఇక్కడ పాయింట్. కానీ చూడండి ఎలాంటి కంఫర్ట్ ఇస్తున్నారు ఆయన మాట్లాడేటప్పుడు. నువ్వు పర్లేదయా, మేము మంచోళ్ళం కాబట్టి నేను ఆదరిస్తాం, అదా కాదు అక్కడ వాళ్ళు చేస్తుంది. పడిపోతే ఏమైంది, నువ్వు పడ్డావు, నేనే పడి ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, మళ్ళీ ఎవరిని మార్చేస్తాను నేను తీసుకొచ్చి అని అనిల్ అనడం ఏంటి? ఇది కదా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు అనిల్ ప్రపంచంలో అనిల్కి సంబంధించిన సినిమాలో ఈరోజు నేను ఇంత గొప్ప విషయాన్ని నేను నేర్చుకున్నప్పుడు నా జీవితంలో సఫరర్స్ని నేను ఎంత బాగా చూసుకుంటానో నా మనస్సాక్షికి తెలుసు. ఇప్పుడు నాకు అర్థమైపోయింది జీవితాన్ని అలా చూడాలో. ఎవ్వరికి మనం భయపడక్కర్లేదమ్మా. అంటే నేను గ్రహాలకి జాతకాలకు అన్ని ఉద్దేశం చెప్తున్నాను, నేను వాటి మీద అవగాహన లేదు, అవి ఎప్పుడు నమ్మను కానీ చెప్తున్నా. ఏది మనం దేనికి భయపడక్కర్లేదు. దేనికి భయపడాలంటే మన వర్క్ మీద మనం నిజాయితీగా ఎస్ ఈ రోజు దాకా నేను ఫెయిల్ అయిన వాటిల్లో హెల్త్ రీచ్ 10th క్లాస్ అవ్వచ్చు, తర్వాత ఇప్పుడు మొన్న సినిమా ఫ్లాప్ అయిన దాంట్లో కంప్లీట్ పూచి నాదే. అనిల్ రావుపూడి సినిమా నేను చూస్తున్నప్పుడు వివేకాత్ర, ఇప్పుడు సందర్భం కాదు కానీ అంటే నేను ఎక్కడెక్కడ నేర్చుకున్నాను చెప్తున్నప్పుడు, ఇది కదా డైరెక్టర్లు చేయాల్సిన పని. నేను ఎందుకు దిగిపోయాను ఇందులోకి? యాక్షన్ కట్ చెప్పడం వచ్చానా, రైటింగ్ బాగా వచ్చానా, రైటర్ టర్న్డ్ డైరెక్టర్స్ వస్తే సినిమాలు చాలా బాగా సక్సెస్ అవుతాయి అని త్రివిక్రమ్ గారు, కొరటాల శివ గారు ఇలాంటి పేర్లు చూసి అనేవారు. కానీ నాకు అనిపించింది ఏంటంటే, ఒక డైరెక్టర్ రైటర్ అవుతానే పర్లేదు, ఇంకో రైటర్ని పెట్టుకొని రాసుకొని వీడు బాగా తీసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా డైరెక్టర్ ఎడిటర్ అయి తీరాలి. దట్ ఈజ్ అనిల్ రావుపూడి. అతనికి ఒక ప్రొఫెషనల్ ఎడిటర్ సపోర్ట్ ఉన్నా, నేను మాట్లాడుతుంది క్రాఫ్ట్ పరంగా కాదు, ఐడియాస్ పరంగా. ఏది జనం చూస్తారు, ఎందుకు చూస్తారు, చాలా అద్భుతమైన సీన్లు లేచిపోయి తెలుసా నావి షార్ట్స్, డైలాగ్స్, ఏది ఎంత పేరు వచ్చింది నాకైనా. అవన్నీ ఉండుంటే ఎలా ఉండేది? బాగుండేది కాదు. నేను కంప్లీట్ చేయకుండా చెప్పేస్తాను. ఎందుకంటే ప్రతి ఆడియన్స్కి ఒక స్టామినా ఉంటుంది, ఒక టైం ఉంటుంది. అంతకుమించి మనం అది ప్రజెంట్ చేసిన ఎంత బాగున్నా చాలే అనిపిస్తుంది. సో ఇది కూడా అలా అనిపించకుండా ఆపేద్దాం. సో సక్సెస్ అంటే మీరేం చెప్తారు సార్ డెఫినేషన్? సక్సెస్కి డెఫినేషన్ సక్సెస్ అన్న స్టేట్ ఆఫ్ మైండ్ అమ్మా. అంతే, మీరు ఫీల్ అయ్యేదే సక్సెస్, బయట మాట్లాడేది కాదు. ఎందుకంటే ఈరోజు హర్ష అద్భుతంగా చేసాడు, అసలు ఆ చిరంజీవి గారి పక్కన అసలు భలే చేశాడు, భలే. నా మనసాక్షి తెలుసు నేను ఏం చేశాను, ఎందుకు. ఐఎమ్ హ్యాపీయా, లైఫ్ టైం అచీవ్మెంట్ ఇది కాదంటలేదు. కానీ నేనేదో చేశాను అన్న దానికి నన్ను ఎవరైనా, అసలు మీరు కాబట్టి ఈ రోల్ చేశారని ఎవరైనా అన్నారనుకోండి, అందులో వాళ్ళ ప్రేమనే నేను చూస్తాను తప్ప, అఫ్కోర్స్ మన టాలెంట్ డైరెక్టర్ తెలియట్లేదు వాడుకోవటం అని నేను అనుకోను, అది ఉండదు. సో సక్సెస్ అన్నది ఏంటంటే మన మైండ్లో ఉండేది. ఈరోజు ఈ సినిమాకి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్తో నా సక్సెస్ ఏంటంటే, ఇది ఎన్ని 100 కోట్లు చేస్తుంది, ఈ తర్వాత నాకు ఎన్ని సినిమాలు వచ్చేస్తాయి, ఇవి కాదు, అవే కాదు, అవి కావచ్చు. కానీ నేను ఒక మనిషిగా ఎలాగే ఇవాల్వ్ అయ్యాను, నేను కష్టంలో ఉండి నేను ఇప్పుడు ఒక చిన్న మాట చెప్పి ముగించేస్తానమ్మా. నేను డైరెక్టర్ ఫోన్ చేసి నా ప్లేస్లో ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందు నా ఫోన్ కట్ ఒకటి తీసుకొని సార్ నేను రాలేకపోతున్నాను, మా ఆవిడ చెప్పింది మేము ఊరు వెళ్ళిపోతున్నాం అనేసి తక్కువ ఒక టాప్ కమెడియన్, ఒక టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ను తీసుకొచ్చి అక్కడి నుంచి తీసుకొస్తే ఫ్రెష్నెస్ వస్తుంది, ఇవన్నీ నేనే చెప్తున్నా. దానికి అనిల్ కాదన్నాడు, నన్ను కంటిన్యూ చేసాడు. ఎక్కడి వరకు మీకు ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే, నేను డైరెక్టర్ని ఏమిటో పని చేసేవాడిని. అంటే అంత దుర్మార్గంగా నేను ఆలోచిస్తున్నా. అక్కడ సినిమా బాగుండాలన్న పేరే కావచ్చు, ఓకే, అక్కడ మెగాస్టార్ హీరోగా నేను డైరెక్టర్గా చేస్తున్న సినిమాలో హర్ష అనేవాడు ఇంకోడెవడో అక్కడ ఇదైతే వద్దు వాడితో ఇబ్బంది అయిపోద్ది సార్, ఇబ్బంది పడిపోతారు, మనం వద్దు అని చెప్పి మనకి ఆ కాళ్ళు అలా పెట్టుకొని మనం చేయలేము, ఇబ్బంది అయిపోద్ది, మనం పండగకి అందుకోవాలి, ఈసారి వదిలేద్దాం, నెక్స్ట్ మళ్ళీ ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పి హర్షభాయ్ ఏమనుకోవద్దు, చాలా మంచోడు, కాకపోతే ఇలా అయిపోయింది మన కర్మ కొద్ది, ఏం చేస్తాం, నెక్స్ట్ సినిమాలో మంచి రోల్ ఇస్తాను అని మాట్లాడేవాడినేమో. ఇప్పుడు తన్ను మెచ్చుకోవటం వరకు ఓకే, నన్ను నేను ఎందుకు తక్కువ చేసి మాట్లాడుకుంటున్నానంటే ఇదే అవసరం. ఒక్కసారి ఆలోచించి మనల్ని మనం అర్థం చేసుకొని మనల్ని మనం ఉద్ధరించుకోకపోతే, సో నా దృష్టిలో ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను కదా ఈ తీరు, ఇది సక్సెస్ అంటే. ఇది ఎవరికి అర్థం అవ్వకపోవచ్చు, ఎంత తృప్తిగా ఉంటుందంటే నాకు, ఎస్ నేను మంచిగా ఇవాల్వ్ అవుతున్నాను. ఈసారి నేను కష్టంలో ఉండే వాళ్ళని చూస్తే నా పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది, నా అప్రోచ్ ఎలా ఉంటుంది. ఎస్ 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 సో ఓవరాల్గా ఏంటి, థ్యాంక్ఫుల్నెస్. ఏది జరిగినా మంచికే అంటారు కదా, అది తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఆటోమేటిక్గా మంచి జరగడం కాదు, అక్కడ మనం చేయాలి మంచి.